ఏకాభిప్రాయం కుదరలే. టీపీసీసీ చీఫ్ నియామకం, మంత్రివర్గ విస్తరణ మరింత జాప్యం. ఆషాఢంలోపు లేనట్లే ఖర్గే రావులతో రేవంత్ చర్చలు. తుది నిర్ణయం తీసుకున్న అధిష్టానం. వారం తర్వాత మళ్ళీ భేటీ. ఇది విషయం. పాపం ఆశలు అడయాశలు అయిపోయినాయి. మంత్రివర్గం ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి అనేటువంటిది, ఎవరెవరు వస్తారు, కూర్పులు చేర్పులు మార్పులు అన్నీ పక్కకు పోయినాయి. మేము మంత్రి అవుతామని పాపం వారం 10 రోజులుగా చెప్పుకున్నటువంటి నాయకుల మీద ఆశలు జల్లిరు. పిసిసి అధ్యక్షుడు రేపు అమావాస్య, ఆ తర్వాత నెల రోజుల పాటు ఆషాఢ మాసము సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి ఆషాఢ మాసంలో అమావాస్య రోజు ఇవాళ సాయంత్రం కల్లా మంత్రివర్గాన్ని విస్తరిస్తే విస్తరించినట్టు, లేకపోతే ఆషాఢం దాకా ఇంకా విస్తరించడం లేనట్టే లెక్క. అయినా ఒక మంత్రివర్గంలో 18 మంది ఎంతమంది అవకాశం ఉంటే తెలంగాణలో అప్పుడే చేసుకోవచ్చు కదా. ఇన్నిసార్లు మళ్ళీ చేసి దీన్ని ఒక పెద్ద విషయం చేసుకొని పరిపాలన సరిగ్గా సాగాలంటే ఒక ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ, హోంశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఇట్లాంటి ముఖ్యమైన శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి దగ్గర పెట్టుకుంటే ఆ మంత్రులు ఎప్పుడు సమీక్ష చేస్తారు, ఆ అధికారుల దగ్గరికి ఎవరు పోవాలి, దాన్ని ఎందుకు ఇన్ని రోజులు ఆపాల్సినటువంటి అవసరం? 64 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వల్ల గెలిచిరు. సరే, సామాజిక కోణంలో ఒకటో రెండో అటు ఇటు తప్పేటువంటి అవకాశం ఉండొచ్చు. 18 మందికి మంత్రివర్గంలో చోటిచ్చి అందరికీ శాఖలు కేటాయిస్తే 6 నెలలైనా సరే ఇప్పుడు హోంశాఖ, విద్యాశాఖ లేదంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ముఖ్యమంత్రికి ఉన్నటువంటి బిజీలో ఆ శాఖలు మరుగున పడుతున్నట్టే లెక్క కదా. ఆ శాఖలు అక్కడ ఉన్నటువంటి సమీక్షలు లేవు, ఆ శాఖలలో జరిగేటువంటి పని పక్కకు పోయినట్టే కదా. ఒకవేళ మంత్రులే అక్కర్లేకపోతే ఏ మంత్రులు అక్కర్లేదు, ఒక్కలే పరిపాలన చేయొచ్చు అనేటువంటిది కూడా ప్రజలకు వెళ్తున్నట్ట. ముఖ్యమైనటువంటి హోంశాఖ, రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఉన్నది, డ్రగ్స్, కమాండ్ కంట్రోల్ అన్నిటికీ ముఖ్యమంత్రి పోవాలన్నా? హోంమంత్రిని పెట్టుకొని అవన్నిటి మీద సమీక్ష చేసి మంత్రులతో సమీక్ష ముఖ్యమంత్రి చేసి వాళ్ళందరి శాఖలను మంత్రుల ద్వారా సమీక్ష చేసుకోవచ్చు కదా. లేదంటే రోజు ఒక మంత్రివర్గంలో ఉన్నటువంటి శాఖతోటి సమీక్ష చేసుకోవచ్చు. 18 మంది మంత్రులకు ఇచ్చి ఆ మంత్రితో పాటు ఆ శాఖల సమీక్షను రోజొక మంత్రివర్గంలో ఉన్నటువంటి ఆ శాఖల యొక్క పనితీరును, అక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులు కానీ ఆ శాఖ కింద వచ్చేటువంటి లోటుపాట్లు అన్నింటినీ కూడా ఒక్కసారిగా చేసుకోవచ్చు. మంత్రివర్గ సమావేశం పెట్టుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కొక్క మంత్రివర్గం కింద, ఒక్కొక్క మంత్రి శాఖ కింద ఉండేటువంటి అన్ని విభాగాలతోటి కలిసి సీఎం నేరుగా సమీక్ష చేసుకోవచ్చు. ఆ సమీక్ష ద్వారా పోవచ్చు. ముఖ్యమంత్రి దగ్గరనే హోంశాఖ, ముఖ్యమంత్రి దగ్గరనే మున్సిపల్ శాఖ, ఆయన దగ్గరనే ఈ మిగిలినటువంటి విద్యాశాఖ, కీలకమైనటువంటి శాఖలన్నీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంటే ఆ శాఖల పనితీరు ఎప్పుడు మెరుగుపడుతుంది? పరిపాలన చక్కగా ఉండాలంటే మంత్రివర్గం ఒకటో రెండో తప్పనిసరి పరిస్థితులు కొన్ని కనబడుతుంటాయి. పూర్తి స్థాయి అధికారం వచ్చిన తర్వాత పక్క ఎవరైనా అలయన్స్ కూడా కాదు, కూటమి ప్రభుత్వం వచ్చిందంటే అయ్యో ఈ కూటమిలో వాళ్ళకి ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాలి అనేటువంటిది ఒకటి ఉంటుంది. అట్లాంటిది కూడా లేదు కదా, ఏమీ లేదు. 7 మంది 6 మంది మంత్రివర్గంలో ఖాళీలు ఉండడం వల్ల వచ్చినటువంటి లాభం ఏంటి? ఇక మళ్ళీ ఆ మంత్రివర్గం కోసం అధిష్టానం దక్కుపోవాలి, మళ్ళీ ఢిల్లీకి పోవాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్లను సంతృప్తిపరచాలి, జూనియర్లను సంతృప్తిపరచాలి. మరి పరిపాలన ఎప్పుడు సాగుతుంది? రాజకీయాలు చేసుకోవచ్చు. పరిపాలన ఏ మంత్రికి ఆ మంత్రి ఉండి వారంకో నెలకో 15 రోజులకో ఆ శాఖకు సంబంధించినటువంటి సమీక్షలు, రోజువారీ కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో ముఖ్యమైనటువంటి శాఖలు ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి, మళ్ళీ ఇంకో నెల రోజుల దాకా ఉండేవి. కీలకమైనటువంటి విద్యా సంవత్సరం వచ్చేసింది, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అట్లే పక్కకు పోయింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు ప్రతిసారి ముఖ్యమంత్రి బాధ్యత వహించాలనా? రాష్ట్రంలో ఈ 6 నెలల్లో జరిగినటువంటి హత్యలన్నీ, దోపిడీలన్నీ, డ్రగ్స్ కేసులన్నీ, గంజాయి కేసులన్నీ, మద్యం కేసులన్నీ, ఇవన్నీ కూడా రోజువారీ ట్రాఫిక్ చలాన్లతో సహా హోంమంత్రి గారు అంటే పోలీసు వ్యవస్థ దాని కింద వస్తుంది కాబట్టి అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారే చూడాలనా? అంటే కీలకమైనటువంటి శాఖలను పోనీ అప్పటిదాకా మంత్రివర్గంలో ఉన్నటువంటి మిగిలిన మంత్రులకు సర్ది ఆ తర్వాత ఆ శాఖలను పక్కకు పెట్టుకోవచ్చు కదా, అది కూడా చేయలేదు. ఇగో ఇవన్నీ కూడా అనవసరమైనటువంటి అనుమానం మాత్రం వస్తుంది.